పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మార్కు సువార్త 14వ అధ్యాయం 12వ వచనం నుండి 15-16 వచనం వరకు. మార్కు సువార్త 14వ అధ్యాయం 12 నుండి 16 వచనం వరకు. పరలోకానికి వెళ్ళగోరే ప్రతి ఒక్క వ్యక్తి ఈ వాక్య ప్రకారంగా మనం జీవించగలిగితే ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళాలి అనుకునే ప్రతి బిడ్డ ఈ వాక్య ప్రకారంగా జీవిస్తే మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. పరలోకానికి వెళ్ళటానికి ఈ సంఘము ఆ సంఘము అని లేదు. ప్రతి సంఘాన్ని ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. కాకపోతే నేను కొంచెం వాక్యం వినాలి, బలపడాలి అనుకుంటే వెళ్ళచ్చు. అంతేకాని అక్కడికి వెళ్తే పరలోకానికి వెళ్తాము, ఇక్కడికి వెళ్తే పరలోకానికి వెళ్తామని చెప్పే మాటలన్నీ కూడా పనికిరానివి. ప్రతి సంఘాన్ని ప్రభులు వారు ప్రేమిస్తూ ఉన్నారు. వాక్యాన్ని చదువుతాను, గమనించాలి. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించున్నప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నామని ఆయనను అడుగగా, ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళండి, అక్కడ నీళ్ల కుండ మోసుకుంటూ వస్తున్న ఒక మనుషుడు మీకు ఎదురు పడతాడు. వాని వెంటపోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాని భుజించటానికి నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పండి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపిస్తాడు, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపాడు. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచారు అని వాక్యం సెలవిస్తారు. ఇందులో కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటే మీకు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలి. ప్రభు అద్భుతమైన కనికరాన్ని బట్టి నేను మొదటి రోజే చెప్పాను, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు అక్షరంగా మనం చదువుకుంటే చరిత్ర మనకు అర్థమవుతుంది. అయితే అక్షరంగా కాదు, ఆత్మీయంగా మనం చదువుకోవాలి. ఆత్మ సంబంధమైన బోధ ఎప్పుడు ప్రారంభమయ్యాది అంటే, యేసు ప్రభుల వారు సమరయ స్త్రీతో చెప్పాడు. ఆమె అంటుంది, సార్, మేము ఆ పర్వతం మీద దేవుని ఆరాధించేవారం అని ప్రభు అంటాడు. నిజమే అమ్మా, ఆ దినాలు వేరు. ఇప్పుడైతే దేవుని ఆరాధించాల్సిన ప్రతివారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్పాడు. యేసు ప్రభుల వారి వద్ద నుండి ఆత్మ సంబంధమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన బోధ ప్రారంభమయ్యాయి. ఇందులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు మనం తెలుసుకోవాలి అనుకుంటే ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మని పొందుకోవాలి. నేను మళ్ళా చెప్తాను, ఇందులో ఉన్న ఆత్మీయమైన సత్యాలు మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి వారు పరిశుద్ధాత్మని పొందుకోవాలి. బైబిల్ సెలవిస్తారు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని. వెరీ గుడ్. నేను మళ్ళా చెప్తాను, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని బైబిల్ స్పష్టంగా సెలవిస్తారు. కాబట్టి అందరూ పరిశుద్ధాత్మ పొందాలి. ఎందుకంటే బైబిల్ పౌలు గారు చెప్పారు, వ్రాసింది మనుషులే అయినా వ్రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పాడు. రాసింది గ్రంథాన్ని మనుషులే, రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తారు. కాబట్టి రాసిన వారు, రాయించిన వారు ఇద్దరు ఇందులో ఉన్నారు. వ్రాసిన వారు అక్షరం రాశారు, రాయించిన వారు
అక్షరంలో ఉన్న ఆత్మీయతను రాయించారు. ఈ అక్షరాన్ని చదువుకుంటే చరిత్ర మనకు అర్థమవుతుంది. అయితే నీవు పరిశుద్ధాత్మ పొందితే అక్షరములో ఉన్న ఆత్మ, అక్షరములో ఉన్న సత్యాన్ని నీకు బయలుపరుస్తూ వస్తారు. అప్పుడు నీవు ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించి నీవు ఆత్మ సంబంధమైన అంటే ఆత్మీయులుగా జీవించటానికి ప్రభు కృప దయచేస్తాడు. అప్పుడు పౌలు గారు చెప్పిన మాట, శరీరానుసారులు శరీర కార్యాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ కార్యాల మీద మనసు ఉంచుతారని చెప్పారు. మనం సంవత్సరాలు గడిచిన శరీరానుసారులుగా ఉండటానికి గల కారణం ఏమిటంటే ఆత్మ పొందక. ఆత్మ పొంది ఉంటే ఇందులో ఈ అక్షరమును రాయించిన పరిశుద్ధ ఆత్మదేవుడు అక్షరములో ఉన్న ఆత్మీయ సత్యాలు నీకు బోధించేవాడు. నీవెంతో ఆత్మీయుడుగా మార్చబడి ఉండేవారు. మనలో ఆత్మ లేదు కాబట్టి అక్షరమే చదువుకుంటూ ఉన్నాం. అక్షరం చదువుకొని అక్షరంలో ఉన్న చరిత్రను మనం తెలుసుకుంటే మనకేమైనా లాభమా అంటే పౌలు గారు ఈ రీతిగా చెప్పాడు. అమ్మా, ఆమె గడ్డం కింద చేపెట్టుకొని బాగా నిద్రపోతా ఉంది. పుష్పమ్మ గారు, మీ ముందు ఉండే ఆమెను కాస్త లేపండి. అక్క, నువ్వు చాలా చక్కగా నిద్రపోతా అన్నావు. నన్ను చూడు నిద్రపోద్దక చేయి గడ్డం కింద చూడు. నిన్నెవడుక కుర్చీ ఎక్కించింది? కింద కూర్చోవాలి. నిద్రపోయేవాళ్ళు నిద్రపోకూడదు. మీకు ఒక మంచి సదుపాయం ఉంది. ప్రభువు చెప్పినాడు ముసుకేసుకోండి అని. ఆ ముసుగులో మీరు ఊగుతారో తూగుతారో మాకు తెలియదు. అట్లని ముసుగు తీసేయమని కాదు, ముసుగేసుకోవాల్సిందే. సింగర్స్ కూడా మీరేం స్పెషల్ కాదక్క, దయచేసి అందరూ ముసుగేసుకోవాలి. దేవుని బిడ్డలు మీరు ఆయన గౌరవించినట్లు. వెరీ గుడ్, చాలా మంచి బిడ్డలు మీరు. ఎవడి గోపాలుడు వనిత కానుక పెట్లో ఏంటి? మా చర్చిలో కొంచెం క్రమశిక్షణ ఉంటారు. ఎవరన్నా ఇట్లా ఎగిరితే మా వాళ్ళు పోలీసు వాళ్ళగా పట్టుకుపోయి కింద వేసేస్తారంటే చెప్తాను, వాడికి ఎమ్మకలు ఎరిగిన ఖర్చు నేను పెట్టుకుంటా వేసేయండిరా అని. అందుకని వాళ్ళ అమ్మ నాయన చాలా గట్టిగా పట్టుకుంటారు. క్విక్ అంటే లేచి బయటికి వెళ్ళిపోతారు. అది దేవుని సన్నిధి కదా, దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటాం కదా. ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు మనం ఎంత గౌరవించాలా ఆయన్ని? అవునా కాదా? ఎవరు మాట్లాడడం లేదు, అవునా కాదా? అవును, వెరీ గుడ్. కాబట్టి ఆ పౌలు గారు అంటారు, అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపచేస్తుంది అన్నాడు. మనం అక్షరం చదివే దాని వలన అక్షరం నీకు జీవాన్ని ఇవ్వదు, అక్షరం నేను చంపేస్తుంది. అక్షరం నిజంగా చంపుతుందా అంటే చంపేస్తుంది. మన పితరులైన ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి కనానుకు వెళ్ళేటప్పుడు ప్రజలు మోషే మీద తిరుగుబాటు చేశారు, సణిగారు, గొణిగారు, వ్యతిరేకించారు, వ్యభిచరించారు, విగ్రహారాధన చేశారు. మోషే అది భరించలేక సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునికి మొరపెట్టారు. 40 రాత్రింబగళ్ళు ఆయన అక్కడే ఉండిపోయి ప్రార్థన చేశాడు. 40 రోజుల తరువాత దేవుడు మోషేకి దర్శనమిచ్చి, ఆ ప్రజలు ఈ విధంగా తిరుగుబాటు చేస్తున్నారంటే ప్రభుల వారు 2 రాతి పలకల మీద తన వేలితో ప్రతి 10 ఆజ్ఞల్ని రాసి, వెళ్ళు, దీన్ని ప్రజలకు బోధించు. ఈ ప్రజలకు, ఈ వాక్యానికి, ఈ అక్షరమునకు వ్యతిరేకంగా ఎవడు ప్రవర్తిస్తాడో వాడు చనిపోతాడని చెప్పాడు.
అప్పుడు మోషే ఆ 10 ఆజ్ఞల్ని తీసుకొని వచ్చి ప్రజలకు చెప్పాడు, ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, దీనికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తించకూడదు అని ఆ 10 ఆజ్ఞల్ని ప్రజలకు చెప్తూ వచ్చారు. ఆ అక్షరాన్ని లోబడిన వారు కనాను వైపు ప్రయాణం చేశారు. అక్షరానికి తిరుగుబాటు చేసిన వారు అరణ్యంలో ఆకు రాలినట్లు రాలిపోయారు. మొదట వారు బయలుదేరినప్పుడు 20 లక్షల మంది కంటే పైగా ఉన్నారు. అయితే ఆ మొదటి తరంలో బయలుదేరిన ప్రజలలో అందరూ చనిపోయి 2 మాత్రమే కనానులో అడుగుపెట్టారు, కాలేబు, యెహోషువ. ఏమయ్యారు వీరంతా అంటే అక్షరానికి వ్యతిరేకంగా ప్రవర్తించి చనిపోయారు. ఐగుప్తు నుండి కనానుకు 40 రోజులే ప్రయాణం. అయితే 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. కారణం, ఈ అవిధేయులు, లోబడని వారు, తిరుగుబాటు చేసేవారు, వ్యతిరేకించేవారు, వ్యభిచరించేవారు, విగ్రహారాధన చేసేవారు అందులో అడుగు పెట్టకూడదని ప్రభుల వారు అవకాశం ఇస్తూ, అక్షరంతో హెచ్చరిస్తూ, లోబడని ప్రతి వాడిని చంపుతూ వచ్చాడు. అందుకని పౌలు చెప్పాడు, అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపచేస్తుంది అని చెప్పాడు. ఆత్మ ఎప్పుడు పనిచేసేది అంటే యోహాను గారు చెప్పారు, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని చెప్పబడి ఉంది. వాక్యం ఒక శరీరాన్ని ధరించుకున్నది. ఆ శరీరంలో కృప సత్యము 2 సంపూర్ణం చేయబడి శరీరంగా తిరిగారు. ఆ శరీరానికి పేరు యేసు అని పెట్టారు. ఆయన 33.5 సంవత్సరం ఈ లోకంలో ఉన్నాడు. పరలోక సంబంధమైన విషయాలు ఎన్నో ప్రజలకు బోధించారు. తరువాత ఆయన కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన సిలువలో చనిపోయాడు. ఆయన్ను తీసుకెళ్లి పాతిపెట్టారు. 3వ దినాన తిరిగి లేచి 40 రోజుల వరకు అనేకులకి కనిపిస్తూ వచ్చాడు. 40వ రోజున ఒలీవల మనబడే పర్వతం మీద ఉండి ఆరోహణుడే వెళ్ళిపోతూ, మీరు యెరూషలేముకు వెళ్ళి కనిపెట్టండి, మీ మీదికి పరిశుద్ధాత్మ వస్తుంది, మీరు శక్తి పొందుకుంటారు అని చెప్పి ఆత్మను గూర్చి ప్రభు చెప్పాడు. ఆత్మ సత్య స్వరూపయగు ఆత్మ మిమ్మును సర్వసత్యంలోకి నడిపిస్తారు. ఆత్మ ఏ రూపంలో ఉంటుందంటే, సత్యం ఏ రూపంలో ఉంటుందో ఆత్మ కూడా అదే రూపంలో ఉంటుంది. అది మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాదని చెప్పాడు. కాబట్టి ఈ రోజున సర్వసత్యములోకి నడిపించేటటువంటి ఆత్మ నాకు అవసరం, నీకు అవసరం, నా కుటుంబానికి అవసరం, మీ కుటుంబాలకు అవసరం, నేను పనిచేస్తున్న సంఘానికి అవసరం, మీ సంఘానికి అవసరం. ఆత్మ లేకపోతే మనము సర్వసత్యములోకి నడిపించబడటానికి వీలుగా. ఆత్మను గూర్చి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది. యేసయ్య చెప్పాడు, ఆత్మ తనంతట తాను ఏమీ బోధించక ఏది వినునో అది మీకు బోధించును అని చెప్పాడు. పరిశుద్ధాత్మ మనం పొందితే, ఈ అక్షరాన్ని రాయించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అక్షరం వెనకలుండి, ఆత్మ పొందిన వ్యక్తి అక్షరం ముందుంటే అక్షరంలో ఉన్న ఆత్మీయ సత్యాలన్నీ కూడా అక్షరం వెనకున్న పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉంటాడు. అప్పుడు నీకు ఆత్మ సంబంధమైన విషయాలు మంచిగా గ్రాహ్యంలోకి రావటానికి అవకాశాలు ఉంటాయి. ఆ రీతిగా ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మ పొందాలి, ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించాలి. అప్పుడే
ఆత్మీయులుగా జీవిస్తూ ఆత్మదేవుని నడిపింపులో మనము సర్వసత్యమని చెప్పబడిన పరలోకానికి వెళ్ళాలి. ఆ శ్రేష్టమైన కార్యం మన అందరి జీవితాల్లో జరగాలి. అయితే ఈరోజు నేను చెప్తున్న వాక్యం పస్కా పండుగ వచ్చినప్పుడు, దరిదాపు ఈ పస్కా పండుగను 7 రోజులు యెరూషలేములో వారు ఆరాధిస్తారు. ఆ పస్కా పండుగ దినాలలో పులియని రొట్టెల్ని వారు తింటారు. పులుపు పాపానికి సాదృశ్యం. అందుకని ఆ పండుగ రోజులన్నీ కూడా ఆ పులిసిన రొట్టెలు కాకుండా పులియని రొట్టెలు తింటారు. దాని అర్థం ఏమిటంటే, దేవుని పిల్లలైన మనం పరలోకానికి వెళ్ళగోరే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన జీవితంలో పులుపు అనేది ఉండకూడదు. పులి అనే జీవితం మనకుండా, అనగా పాప సంబంధమైన జీవితం మనం కలిగి జీవించకూడదు. మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు, ఒకరిని ఒకరు కలుసుకునేటప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకోవటానికి నేర్చుకోవాలి. మనము ఎన్నో పర్యాయాలు మన బలహీనతల్ని బట్టి అబద్ధాలు చెప్పడం, ఇతరుల మీద చాడీలు చెప్పడం, ఇతరుల్ని అవమానించడం, ఇతరుల్ని నిందించడం, ఇటువంటి పనికిరాని కార్యాలు మన జీవితంలో ఉంటాయి. అందుకని బైబిల్ సెలవిస్తారు, ఆ రోజుల్లో, ఆ పండుగను ఆచరించే ఆ దినాలలో వారు పులిసిపోయిన రొట్టెలు కాదు, పులి అనే రొట్టెల్ని వారు భుజించేవారని. పరలోకానికి వెళ్ళగోరాలి అనుకునే ప్రతి బిడ్డ పాపానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. సర్వశక్తిమంతుడైన దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి ప్రభువు కృప దయచేస్తాడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది. ఆ పులియని రొట్టెల పండుగలో పస్కా పశువును వధించినప్పుడు అని చెప్పాడు. పస్కా అనే మాట ఇక్కడే కాదు, నిర్గమాకాండంలో కూడా రాయబడి ఉంది. నిర్గమాకాండం 12:11, నిర్గమాకాండం 23:15 ఈ వాక్యాలలో చదువుకుంటే పస్కా అనే మాట రాయబడి ఉంది. ఈ పస్కా అనే మాట ఎందుకు చెప్పబడిందంటే, ఇజ్రాయిలీలు 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు ఐగుప్తు దేశంలో. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి ఆ బానిసత్వం నుండి వారిని విడిపించటానికి మోషేతో చెప్పాడు. మోషే, ఈ ప్రజలు ఈ బానిసత్వం నుండి బయటికి వెళ్ళటానికి ముందు ప్రతి ఇంటి వారు ఒక ఏడాది మగ గొర్రె పిల్లను కానీ, ఏడాది మగ మేక పిల్లను కానీ బలి ఇవ్వాలి. ఆ బలి పశువు రక్తాన్ని ప్రతి వారి ఇంటి గుమ్మములకు రాయాలి. ఈరోజు వారికి విడుదల ఉంది. ఐగుప్తును వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అయితే జరిగే కార్యం, ఈ దేశంలోనికి సంహారకపు దూత వస్తూ ఉంది. ఏ ఇంటి ద్వారబంధం మీద రక్తం కనిపించదో ఆ ఇంటిలో పుట్టిన జ్యేష్ఠులు చనిపోతారు. కాబట్టి ప్రతి ఇంటి ద్వారం మీద ఈ పస్కా గొర్రె పిల్ల రక్తం పూయబడాలి అని చెప్పాడు. ప్రతి ఇంటివారు, ఇశ్రాయేలీయులలో ప్రతి ఇంటివారు ఏడాది మగ గొర్రె పిల్లను లేక ఏడాది మగ మేక పిల్లను బలి ఇచ్చి ప్రతి వారు కూడా వారి ఇంటి ద్వారబంధాలకు రక్తాన్ని పూశారు. వాస్తవానికి ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఒక ప్రత్యేకమైన భాగంలో నివసించేవారు. వారు నివసించే ప్రదేశాన్ని గోషెను అని చెప్పారు. గోషెను అంటే సారవంతమైన ప్రదేశము అనే అర్థం. వారు నివసించే ప్రదేశం సారవంతమైనదే కానీ వారి జీవితాలన్నీ నిస్సారంగా ఉన్నాయి. వారిలాగానే మనం కూడా, మనము నివసిస్తున్న ప్రదేశం సారవంతమైనది అంటే ఈ సంఘం సారవంతమైనది. ఇందులో యేసు ప్రభుల వారు ఉన్నారు.
ఇందులో పడితే ఆయన రక్తం కూడా పనిచేస్తుంది. ఇందులో వాక్యం కూడా ఉంది, ఇందులో పరిశుద్ధాత్మ కూడా ఉంది. ఈ 4 గోడల మధ్యన మనం ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నాం. ఎవరైనా రాకపోతే ఆదివారం నువ్వెందుకు రాలేదు అని మనం అంటాం. ఈ 4 గోడల మధ్యన మనుషుల్ని కాదు మనం చూడాల్సింది, యేసయ్యని చూడాలి. ఆయన మనతో మాట్లాడే ప్రతి మాట విషయమై పశ్చాత్తాపపడేది నేర్చుకోవాలి. అప్పుడు ఆయన రక్తం పనిచేస్తారు, ఆయన వాక్యం కూడా పనిచేస్తారు, ఆయన ఆత్మ కూడా పనిచేస్తారు. ఎంతమంది నివసిస్తున్న ఈ స్థలాన్ని ఏమంటారంటే సారవంతమైన ప్రదేశము అని అంటారు. ఇంత సారవంతమైన ప్రదేశంలో నివసిస్తున్న మనం నిస్సారమైన జీవితాలు జీవించకూడదు. అంటే యేసయ్యని కలిగి ఉండాలి, ఆయన రక్తముతో కడగబడి ఉండాలి, ఆయన ఆత్మను పొందాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు నీవు సారవంతమైన వ్యక్తివి. అప్పుడు నిజంగానే ఐగుప్తును వారు వదిలిపెట్టి కనానుకు వెళ్ళినట్లుగా ఈ పాప భూయిష్టమైన ప్రదేశాన్ని నువ్వు వదులుతూనే ఆ సర్వశక్తిమంతుడైన దేవుని వద్దకు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. నా మాటలు మీకు అర్థమవుతుంటే ఒకసారి హల్లెలూయా చెప్దాం. దేవుని బిడ్డలు మీరు చాలా బాగా వింటూ ఉన్నారు. ఎంతమంది గ్రహిస్తున్నారో నాకు తెలియదు. కాబట్టి ఈ ప్రదేశము సారవంతమైన ప్రదేశం. ఇందులో అమ్మగారు, నేను, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, ఆపరేటర్ గారు అని మీరు చూడకూడదు. ఇందులో 4 పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చింది వారి ద్వారా మనం సారవంతమైన వ్యక్తులుగా కావటానికి. నేను అడిగే ప్రశ్న, ఎంతమందికి యేసయ్య తెలుసు అంటే మీరు పుట్టినప్పటి నుండి క్రైస్తవం, ఆ మాట పక్కన పెట్టండి. యేసు ప్రభుల వారు ఎంతమందికి తెలుసు అంటే మీరు అంటారు నాకు తెలుసు నాకు తెలుసు అని. అయితే మీరు యేసు ప్రభుకి తెలియదు. దయచేసి గమనించాలి. నిన్న సెక్రటరీ గారిని, విజయ్ గారిని అడిగిన, ఈ చర్చి 1907 సంవత్సరం అన్నారు. ఎన్ని సంవత్సరాలు అంటే చెప్పినారు 120 సంవత్సరాలు అని చెప్పినారు. యేసు ప్రభుల వారు మీ ఊరికి 120 సంవత్సరాలకు ముందు వచ్చారు. ఎన్నో తరాలు జరిగిపోతూ ఉన్నాయి. మీ తాతలు, మీ తండ్రులు, మీరు, మీ పిల్లలు అందరూ ఈ స్థలంలో ఎదిగారు. ఎంతమందికి యేసయ్య తెలుసు? దయచేసి గమనించాల్సింది, నాకు తెలుసు అంటారు. లేదు, మీరు అంటారు ఆయన నాకు తెలుసు అని, ఆయన అంటాడు వీరెవరో నాకు తెలియదని. ఎందుకు ఆ మాట అంటాడు? దయచేసి వినాలి. ప్రభు నిజంగా నిన్ను తెలుసుకోవాలి అంటే ఆయన ఎదుట నువ్వు పశ్చాత్తాపపడి ఉండాలి. నీ పాపం విషయమై కన్నీరు కార్చి ఉండాలి. ఆయన రక్తంతో నిన్ను కడిగి ఉండాలి. ఆయన ప్రశస్తమైన రక్తంతో నిన్ను కడిగి ఉండాలి. అప్పుడు ప్రభుల వారు అంటారు, నా రక్తంతో ఈ బిడ్డను కడిగాను, నేను ఎరుగుదును అని. ఆయన వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉండాలి. ప్రభు అంటాడు, నా వాక్య ప్రకారంగా నా కుమార్తె జీవిస్తూ ఉంది, నా కుమారుడు జీవిస్తున్నాడు అని ప్రభు నిన్నెరిగిన విషయాన్ని చెప్తాడు. ప్రభు అంటాడు, నా ఆత్మ ద్వారా బిడ్డ నడిపించబడుతూ ఉంది. ఈ కుమార్తె పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉంది. ఈ కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నాడని ప్రభుల వారు చెప్పాలి. ఈ మాటలు మీకు అర్థమవుతూ ఉన్నాయి. నాకు యేసు ప్రభు తెలుసు అని క్రిస్మస్ పండగ రోజున మంచి విందులు చేసుకొని మంచి బట్టలు కట్టుకుంటే ప్రయోజనం లేదు నాయన. దయచేసి గమనించాలి. గుడ్ ఫ్రైడే అని 7 మాటలు చెప్పుకొని ఏడిస్తే కూడా ప్రయోజనం లేదు.
దేవుని పిల్లలుగా ప్రభు నిన్ను ఎరిగి ఉండాలంటే ఆయన రక్తంతో నీవు కడగబడి ఉండాలి. ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉండాలి. ఆయన ఆత్మచేత నడిపించబడుతూ ఉంటే అప్పుడు వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆత్మ ద్వారా ఎందరూ నడిపించబడుదురో వారందరూ ఆయన పిల్లలగుదురు అని వాక్యం సెలవిస్తారు. అప్పుడు ప్రభు నిన్ను ఎరిగి ఉన్నాడు అనే దాని అర్థం. ఇప్పుడు చెప్పండి, నిజంగా ప్రభుని నేను ఎరుగున్నాను అనేది ప్రక్కన పెట్టి ప్రభు నన్ను ఎరిగి ఉన్నాడు అని చెప్పగల బిడ్డలు ఎవరు? దయచేసి గమనించాలి. మీరు ఈ విధంగా చెప్తారు, పోయిన ఏడాది సెక్రటరీగా పలానా వాళ్ళు ఉండేవారు, ఈ ఏడాది దేవదానం అన్న ఉండేవారు, 2 ఏళ్ల క్రిందట ఒక పాస్టర్ గారు ఉండేవారు, ఇప్పుడు పాస్టమ్మ గారు ఉన్నారు. ఈ రీతిగా మార్పులు చేర్పులు సంఘంలో వ్యక్తులను గురించి మాట్లాడుతూ ఉంటాము. మార్పు చేర్పులు మనుషులు కాదు, మనిషిలోనే మార్పు రావాలి. యేసయ్య నిన్ను తెలుసుకోవాలి. దరిదాపు 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంఘంలో మీరున్నారు. ఈ రోజున ప్రభు ఒకవేళ వస్తే, ప్రభా నన్ను కూడా తీసుకెళ్ళు అంటే ఆయన ఏమంటాడో తెలుసా తల్లి? ఆయన ఏమంటాడో తెలుసా? అక్రమం చేయవారులారా, మీరెవరో నేను ఎరుగను, నా వద్ద నుండి వెళ్ళిపోండి అంటాడు. అక్రమం ఏం చేశామో అంటే క్రమమైన విషయాలు ఎన్నో ఉన్నాయి, ఒక్కటి కూడా మీరు పాటించలేదు. ఏ క్రమాన్ని? ఎన్నో పర్యాలు మీ పాపమును గురించి మాట్లాడారు, పశ్చాత్తాపడ్డారా? ఎన్నో పర్యాలు నా రక్తం మీ మీద ప్రోక్షించాలని ఎదురు చూశాను, మీరు వచ్చారా? ఎన్నో పర్యాలు నా వాక్యానుసారంగా జీవించమని మిమ్మల్ని హెచ్చరించాను, మీ బోధకుల ద్వారా హెచ్చరించాను, మీరేం చేశారు? తిరగబడ్డారు. నా గురించే చెబుతున్నాను, నా కుటుంబాన్ని గురించే చెబుతున్నాడు, నా తప్పులే చెప్తున్నాడని తిరగబడ్డారు. దయచేసి గమనించాలి. ఎన్నో పర్యాలు నా ఆత్మను కూడా పంపాను, నిరాకరించారు. కాబట్టి ఇది క్రమమా అక్రమమా? మీరే చెప్పండి అని ప్రభుల వారు చెప్తారు. అందుకని ప్రభుల వారు అంటారు, అక్రమము చేయువారులారా, మీరెవరో నేను ఎరుగను, నా వద్ద నుండి వెళ్ళిపోండి అంటాడు. ఆ రోజున చాలా సిగ్గుపడవలసి వస్తారు. ప్రపంచం ఎదుట తలదించుకొని బయటికి వెళ్ళిపోవలసి వస్తారు. ఆ రీతిగా మీ జీవితాల్లో జరగకూడదు. మీరున్న ప్రదేశం సారవంతమైన ప్రదేశం. ఈ సారవంతమైన ప్రదేశంలో నిస్సారమైన జీవితాన్ని కలిగి జీవించకూడదు. ఎన్ని సంవత్సరాలు పోనివ్వండి, కనీసం ఇక జరిగే రోజులైనా యేసయ్యని అడగండి, నన్ను క్షమించమని ప్రాధేయపడండి, నీ ప్రశస్తమైన రక్తంతో నన్ను కడగమని అడగండి. ఇక మీదట వాక్యానుసారంగా నేను జీవిస్తానని చెప్పండి. మీ ఆత్మను నాకు దయచేయండి ప్రభా, మీ ఆత్మానుసారంగా నేను జీవిస్తాను, మీ బిడ్డలుగా మేము బ్రతుకుతామని మంచి మనసుతో ప్రభుల వారిని అడగండి. ఆ రోజున ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి రావటానికి పస్కా గొర్రెపిల్ల వధించబడిన రీతిగా ఈ లోకము పాపము నుండి మనం విడుదల పొందటానికి పస్కా గొర్రెపిల్లైన పరమ గొర్రెపిల్లైన యేసు ప్రభుల వారు మన కొరకు వధించబడ్డారు. ఆ గొర్రెపిల్ల రక్తం వారి ఇంటి గడపకు పూశారు. పరమ గొర్రెపిల్లైన యేసు ప్రభుల వారి రక్తం నీ హృదయపు తలుపుల మీద రాయబడి ఉండాలి. నీ హృదయపు తలుపుల మీద ఆ రక్తం రాయబడి ఉండాలి. ఒకసారి ఆలోచన చేయి, ఈ హృదయంలో ఎన్ని పనికిరాని తలంపులు ఉన్నాయో ఆలోచన చేయి, ఎన్ని చెడ్డ ఆలోచనలు ఉన్నాయో ఆలోచన చేయి. దేవుని వాక్యం సెలవిస్తారు, సర్వశక్తిమంతుడైన దేవుని రక్తం ఇక్కడ మనము
రాసుకుంటే సంహారకపు దూత దీన్ని చూసి బయటికి వెళ్ళిపోతాడు, నిన్ను దాటి వెళ్ళిపోతాడు. నీలో జ్యేష్ఠత్వము సాగకుండా ఉండటానికి ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలం మందు సారవంతమైన ప్రదేశంలో ఉన్న ఆయన బిడ్డలైన మీరు నిస్సారమైన జీవితాన్ని జీవించకూడదు. మీరు వాక్యాలు విని విని మీ హృదయాలు కరుడు గట్టిపోయాయి. ఎందుకంటే ఆ పశ్చాత్తాపము అనే శబ్దానికి అర్థమే తెలియకుండా పోయారు. అందుకే ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు చెప్పాడు, నా వాక్యం అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా అని. దయచేసి నేను మాట్లాడినా, అమ్మగారు మాట్లాడినా, దేవుని పిల్లలుగా ఆ వాక్యం ప్రతి వారి హృదయాన్ని పగలగొట్టాలని, ప్రతి వారి హృదయంలో ఉన్న చెత్త చెదారమును కాల్చి ఆ హృదయాన్ని శుభ్రం చేయాలని ఆశ. ఈ మధ్యాహ్న సమయం అందు ప్రభు పిల్లలుగా ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి పస్కా అనే మాట అక్కడ నిర్గమాకాండంలో ప్రారంభమయ్యారు. మన పితరులైన ఇశ్రాయేలీలు దాన్ని పాటిస్తూ వచ్చారు. యేసు ప్రభులు వారు కూడా దాన్ని పాటించారు. ఆ ప్రభులు వారు అంటున్నారు, శిష్యులు మీ కొరకు మేము పస్కాని ఎక్కడ సిద్ధం చేయాలి అని. పస్కా అనే మాటకు దాటిపోవుట అని అర్థం. వారు దేన్ని దాటారు అంటే 430 సంవత్సరాల బానిసత్వాన్ని దాటారు. ఈ రోజున మనము దాటాల్సింది ఎన్ని సంవత్సరాలుగా పాపము అనే బానిసత్వంలో ఉన్నాము, సాతానుడి యొక్క బానిసత్వంలో ఉన్నాము. దాన్ని ఈరోజు మనం దాటాలి. దయచేసి ఈ విషయాన్ని బాగా గమనించాలి. ప్రభు పిల్లలుగా ఏండ్లు గడిచినా ఇంకా మన జీవితంలో పాపానికి బానిసలుగా బ్రతికితే ప్రయోజనమే లేదు. యేసయ్య చనిపోయాడని, సిలువలో ఉన్నాడని మనం ఎంత మంచిగా పాడినా, ఎన్ని మంచి ప్రసంగాలు చేసుకున్నా ప్రయోజనం లేదు. ఆ పస్కా గొర్రె పిల్ల రక్తము ద్వారా ఒకటి సంహారకపు దూత దాటిపోయారు. రెండవది 430 సంవత్సరాల బానిసత్వం నుండి బయటకు వచ్చారు. మూడవది ఫరో పరిపాలన నుండి బయటకు వచ్చారు. నాలుగవది ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. 4 విషయాలు. ఈ రోజున యేసు ప్రభు రక్తం నీ మీద రాయబడితే ఫరో అంటే సాతానుడి వద్ద నుండి బయటకు వస్తావు. బానిసత్వం అంటే పాపపు బానిసత్వం నుండి బయటకు వస్తావు. ఐగుప్తు అంటే లోకము నుండి బయటకు వస్తావు. సంహారకపు దూత పాపానికి పరిణామమైన మరణము నుండి బయటికి వస్తావు. యేసు రక్తం అన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తారు. ఈ శ్రేష్టమైన కార్యం ఇక్కడున్న ప్రతి వారిలో ప్రభు చేయాలని ఆశ. ఎందుకు పెద్ద విద్య ఏమీ అవసరం లేదు. ఎందుకు ఒకవేళ ఏదో ఇంకొకటి డబ్బు ఉండాలి, లేకపోతే ఏదో ఇవి ఉండాలి అవి ఉండాలని లేదు. ఆయన ఎదుట పశ్చాత్తాపడిన ప్రతి బిడ్డలో ఆయన ఈ కార్యాన్ని చేయటానికి సిద్ధం. మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే నాకు దుఃఖం అనిపిస్తారు. ఎందుకంటే మీరు ఎంత శ్రద్ధగా వింటున్నా, అయితే అంత శ్రద్ధగా పాటిస్తే ఎంత బాగుండు. ఇంత శ్రద్ధగా విని మనం లోపడకుండా బయటికి వెళ్ళిపోతే మనంత దౌర్భాగ్యులు ఎవరు కూడా లేరు. పస్కా రక్తాన్ని నిర్లక్ష్యం చేసినట్లే, పస్కా గొర్రె పిల్ల రక్తాన్ని నిర్లక్ష్యం చేసినట్టే ఏడాది సిలువలో యేసు ప్రభులు వారు శ్రమపడ్డా, రక్తం చిందించాడు అని చెప్పే మాటలన్నీ నిరర్థకమైపోతాయి, ఒట్టి మాటలైపోతాయి. దయచేసి ఈ రోజైనా ఆ కార్యం నీ జీవితంలో జరగాలి. ప్రియులారా,
పులి అని రొట్టెల పండుగ అనేది విన్నాం. పస్కాని గురించి కూడా విన్నాం. మూడవది శిష్యులు అంటున్నారు, భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సిద్ధపరచాలి అని కోరుకుంటున్నామని అడిగితే ప్రభు అన్నాడు, మీరు పట్టణంలోకి వెళ్ళండి అని చెప్పాడు. ఏ పట్టణంలోకి వెళ్ళాలి? భూమి మీద ఉన్న పట్టణాలు ఏవి పట్టణాలు కాదు. ఈ రోజున మీరు బాగా ఎరుగుదురు, ఇజ్రాయేలు దేశానికి లేక గాజాకు, యుక్రెయిన్కి, రష్యాకి, అమెరికాకి, ఇరాన్కి జరుగుతున్న యుద్ధాల ద్వారా పెద్ద పెద్ద పట్టణాలు నేలమట్టమైపోతూ ఉన్నాయి. అసలైన పట్టణం ఏది? భూమి మీద ఉన్న పట్టణాలు బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాదు కానీ, ఏ పట్టణమైనా ప్రకృతి ద్వారా వచ్చే విపత్తును బట్టి నేలమట్టమైపోతాయి. మనుష్యుడు కలిగించిన మారణాయుధాల ద్వారా నేలమట్టమైపోతాయి. అయితే దేని ద్వారా పాడు కాని పట్టణం ఒకటి ఉంది. అదేమిటంటే నూతన యెరూషలేము పట్టణం. ఆ పరలోకపు పట్టణం, అది ప్రకృతి సంభ్రమించేటటువంటి ఆ కార్యముల ద్వారా అది పాడు కాదు. మనుషుడు తయారు చేసిన మారణాయుధముల ద్వారా పాడు కాదు. ప్రభు చెప్పిన మాట, పట్టణంలోకి వెళ్ళండి అని చెప్పాడు. ఆ రీతిగా చెప్పి ప్రభు చెప్పిన మరొక మాట, అక్కడ నీళ్ల కొండ మోయించున్న ఒక మనుషుడు మీకు ఎదురు పడతాడు అని చెప్పాడు. నీళ్ల కొండ మోసుకుంటూ వస్తున్న ఒక వ్యక్తి మీకు ఎదురు పడతాడు అని, ఎవరా పరలోకం నుండి నీళ్ల కొండ మోసుకుంటూ వస్తున్న ఆయన అని అడిగితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడినట్లుగా యేసు ప్రభులు వారే. పరలోకం నుండి నీళ్ల కొండ మోసుకుంటూ వచ్చిన ఆయన యేసు ప్రభుల వారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. నిజంగా యేసు ప్రభుల వారు పరలోకం నుండి నీళ్ల కొండ మోసుకుంటూ వచ్చాడా అంటే నిజం. మీరు చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. అక్కడ ప్రభుల వారు సుకారాము అనే ఒక గ్రామం, ఆ గ్రామానికి సంబంధించిన ఒక సమరయ స్త్రీ, ఆ సుకారాముకు సంబంధించిన గ్రామానికి ఆ పొలాలలో యాకోబు త్రవించిన బావి ఒకటి ఉంది. మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఒక తల్లి అక్కడ నీళ్ల కోసము వచ్చారు. నీళ్ల కోసం వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు అమ్మతో మాట్లాడిన సంభాషణ మీరు ఎరుగుదురు. ప్రభు అంటున్నాడు, నాకు నీళ్ళు ఇవ్వమని. ఆ తల్లి అంటుంది, మీరు యూదులు, మేము సమరయులు, మేమిచ్చే నీళ్లు మీరు త్రాగకూడదని చెప్పారు. ప్రభులు వారు చెప్పారు, నేను నీళ్ళు ఇస్తే మీరు దప్పిక కొనరని. అమ్మంటుంది, దయచేసి ఎండపూట ఇంత దూరం నేను రాకుండా ఉండటానికి ఆ నీళ్లు నాకు ఇప్పించండి అని, నీ భర్తను తీసుకురాపో అని చెప్పాడు. ఆమెంటుంది, నాకు భర్త లేడండి అని. ప్రభు అన్నాడు, నీకు 5 మంది భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదని. ఆమెంటుంది, నాకు భర్త లేడని. ప్రభువు చెప్పిన మాట నీవు సత్యమే చెప్పాడు అని చెప్పాడు. ఆ కుండ అక్కడ వదిలిపెట్టి ఆమె గ్రామంలోకి వెళ్ళిపోయారు. ఆ గ్రామంలోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడేటప్పుడు అంటుంది, ఏమండి, నేను మునుపులాగా లేను, నాతో ఆ వ్యభిచార సంబంధమైన విషయాలు మాట్లాడకండి. నేను ఇప్పుడు ఒక ఆయన్ను కలుసుకున్నా, ఆయన నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పాడు. దయచేసి ఆయన ఫలానా దగ్గరున్నాడు, వెళ్ళండి అని ప్రజల్ని ప్రభు దగ్గరికి నడిపించారు. అంటే ప్రభు ఇచ్చినటువంటి నీళ్లు త్రాగిన ఆ తల్లి తన పాపాన్ని విడిచిపెట్టారు. యేసు ప్రభులు వారు తీసుకొచ్చిన నీళ్లు ఎందుకు ఖర్చు చేశాడంటే, పాపముతో జీవిస్తున్నటువంటి ప్రజలను వారి పాపము నుండి విడిపించటానికి. మనం అనుకుంటాం ఆమె చాలా చెడ్డది, 5 మంది భర్తలు ఉన్నారని.
అటువంటి దౌర్భాగ్యమైన స్థితి మనకు ఉండకూడదని మీలో ఒక్కొక్కరికి 10 మంది ఉన్నారు, 20 మంది కూడా ఉన్నారు భర్తలు. దయచేసి గమనించాలి. ఎవరు అని మీరు అడిగితే దయచేసి వినాలి. ఎంతమందికి మీకు కోపం ఉంది? నిజాయితీగా చెప్పండి. ఎంతమందికి కోపం ఉంది? అమ్మ, మీరంతా దేవదూతలాగానే ఉన్నారే, కోపాలే లేవా మీకు? అమ్మా తమ్ముడా, ముక్కు మీద ఏలు కాదు, కోపం ఎంతమందికి ఉంది అని. మీ అందరికీ కోపాలు ఉన్నాయా? మరి కోపం ఎప్పటి నుండి ఉంది అంటే మీరంటారు చాలా రోజుల నుండి ఉంది. ఎవరి మీద? నా భార్య మీద, నా భర్త మీద, మా అత్త మీద, మా కోడల మీద అని చెప్తా. దయచేసి చాలా రోజుల నుండి ఉంది. నీకు పెళ్ళి ఎంతకాలం అయింది తమ్ముడా? 25. కూర్చో 25 సంవత్సరాలు. అన్న దేవదానం అన్న, మీకు వివాహం ఎంతకాలం అయింది? కూర్చోండి. 3 years, 50 years. అదే కదా 3 years అంటే మతిపోయింది నాకు. 50 years అన్న, 25 years ఇక్కడ. మీ భార్య మీతోనే ఉంది. మీ భార్యతో మీరే ఉన్నారు. మీ భార్యతో మీరున్నారు. అవునా? ఎన్నో పర్యాలు గొడవలు వచ్చినాయి, అయినా విడిపోలేదు, కలిసి ఉన్నారు. కోపం అనేది కూడా ఒక భార్య భర్త ఎలాగ విడిపోకుండా ఉన్నారో, కోపం కూడా భార్యలాగా భర్తలాగా నీ మీద పెత్తనం చేస్తూ ఉంది. నీకు అది భర్త ఉన్నట్టుండి కోపం వస్తుంది, లాగి భార్య ఒక దెబ్బ కొడతావు. ఆ పని అయిపోయిన తర్వాత కోపం సైలెంట్గా పోయి ఎక్కడో నీ దగ్గర ఒక దగ్గర కూర్చుంటుంది. అంటే కోపం నీకు భర్తగా పనిచేసి నీ చేత అప్పుడప్పుడు పని చేయిస్తుంది. అర్థమైందా? అబద్ధం ఎంతమంది చెప్తారు? మీరు చెప్పర్లే, చెప్పనోళ్ళు పాపాత్ములు. దయచేసి గమనించాల్సింది, అబద్ధం కూడా నీకు భర్తగా పనిచేస్తూ ఉంది. అనుమానం ఎంతమందిలో ఉంది? మొగుడి ఇంటికి వస్తానే వానికి నీళ్లు గిల్లెవరు, ఏడుంటివిరా, ఎవరితో పోయింటివి, బండిలో ఎవరో ఎక్కినారంటనే దిగినారంటనే అని. మా అమ్మతో లేదే, మా నాయనతో లేడే అన్న. నాకు తెలుసురా రే, నిన్ను చేసుకునేటప్పుడే నాకు డౌట్ అని పోలీసుడి కంటే ఘోరంగా ఎంక్వైరీ చేస్తారు. అనుమానం ఎంతమందికి ఉంది? అది కూడా ఒక మొగుడే. అర్థమవుతా ఉందా? మగబిడ్డకున్నా మొగుడే, ఆడబిడ్డకున్నా మొగుడే. అనుమానం ఒక భర్త, అబద్ధం ఒక భర్త, కోపం ఒక భర్త. ఇంకెన్ని భర్తలు ఉన్నాయో మీ దగ్గర లెక్కేసుకోండి. అమ్మా సుక్క మూటలు ఉంటాయి మన దగ్గర. దయచేసి గమనించాల్సింది, ఆమె ఎంతో మేలు. 5 మంది భర్తలు, ప్రభులు వారు క్లియర్గా చెప్పాడు. 5 మంది భర్తలు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదని పెన్ను పేపర్ ఎత్తుకొని మీ లోపల ఏమేమి ఉన్నాయో రాయండి. అవన్నీ మీ మొగుళ్ళు, అవన్నీ భర్తలు. ఆడోళ్ళకి, మగోళ్ళకి భార్యలు. అసలు పెండ్లాం మీద లేదు దృష్టి. ఇవి పని చేస్తూ ఉంటాయి ఎక్కువ. దయచేసి గమనించాల్సింది. అంటాడు, నాకు గన కోపం వచ్చిందంటే నిద్ర పోయేదాకా కొడతానంటాడు. కోపం వచ్చేది ఏంది? ఆల్రెడీ వచ్చేసింటే ఇంకేముంది వచ్చేది అనేది. దయచేసి గమనించాల్సింది. వాడేదో ఎండన పడి ఆ పని చేసుకొని వస్తాడు. ఆ మధ్యాహ్నం కాడ చెమటలు పెట్టి ఆ సొక్కాయ అక్కడ పెట్టి మూతి అట్లా కడుక్కొని వచ్చే లోపల సొక్కాయలో 500 కొట్టేస్తుంది. 500 కొట్టేస్తుంది. వాడు అంత అన్నం తిని అట్లా నిద్రపోయి లేచి, 2 గంటలకు లేపే నన్ను మళ్ళా పోవాలని. 2 కాదు, 1:30కే లేపేస్తుంది. లేపేసి వాడు ఉసూలమైనది సరాయి సొగ్గొడ్డు వేసుకొని పోతాడు. పోతే ఏదో అవసరం జేబులో చేయి పెడితే 500 తక్కువ. వాడు ఆలోచిస్తాడు, పొద్దుటి నుండి ఏం చేసినారు, 500 ఎక్కడికి పోయింది. సాయంకాలం ఇంటికి వచ్చి,
నా జేబులో ఏమన్నా డబ్బు. ఎవరు అనుకున్నావు నేను? మా నాయన ఎవడు? మా తాత ఎవడే? తాతలో నాయన లేల, నీ సంగతి చెప్పదే. మా నాయన ఎట్లాంటివాడు తెలుసా? మా అమ్మ ఎట్లాంటిది తెలుసా? నువ్వు దొంగ అయితే వాడు గజ దొంగ అయి ఉంటాడు. నీకు అర్థమవుతా ఉందా? వాడు ఇంకా డబ్బులు గజ దొంగ అయి ఉంటాడు. అట్లా మొగుని దగ్గర కూడా కొట్టేస్తూ ఉంటారు. దయచేసి దొంగ కూడా నీకు మొగుడే. దొంగ కూడా నీకు మొగుడే. రాసుకోండి, పేపర్లో రాసుకోండి, ఎంతమంది మొగుళ్ళు ఉన్నారు, ఎంతమంది పెళ్ళాలు ఉన్నారు. ఆమె ఒకేసారి యేసు ప్రభుతో మాట్లాడితేనే 5 మంది భర్తలు ఉన్నారని సత్యము ఒప్పేసుకుంది. ఎన్నిసార్లు ప్రభు మీతో మాట్లాడుంటారు? ఒప్పుకున్నారా మీరు? అసలు ఒప్పుకున్నారా? ఆమె కంటే మనం ఎంత చెడ్డోళ్ళో చూడండి. ఈ రోజైనా ప్రభువు నా ఎదుట ఉన్నాడు, నాలో ఇన్ని పనికిరానివి ఉన్నాయా, ఇవన్నీ నాకు భర్తలుగా పనిచేస్తూ ఉన్నాయి, కాబట్టి వీటి నుండి నేను విడుదల పొందాలి అని నువ్వు పశ్చాత్తాపడితే, నీ భర్త షర్ట్ ఆడు తగిలిస్తే వెంటనే దొంగతనం పాతది అదంట, జోబీ చూడు జోబీ చూడు అని ప్రభు అంటాడు, తప్పు మా కుమార్తె, నేను ఒకసారి నీ పాపాన్ని కడిగి శుద్ధీకరించా, దయచేసి జోబీ దాకా పోవద్దని ప్రభు చెప్తాడు. దయచేసి వినాలి. దేవుని పిల్లలు మీరు, ఎన్నో మనకున్నాయి. ఎందరో పురుషులకి భార్యలు, ఎందరో స్త్రీలకు భర్తలుగా ఈ దరిద్రమైన పాపాలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రభువు మాట్లాడినప్పుడంతా నీ భర్తను కూడా తీసుకురాపో, నేను నీకు నీళ్ళు ఇస్తానని. ఆమంటుంది, నాకు భర్త లేడని. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నాకు భర్త లేడు ప్రభా, ఉన్నది వాస్తవమే, ఇప్పుడు వదిలేశాను అంటేనే ప్రభుల వారు నీకు నీళ్ళు ఇస్తారు. పాప విమోచన నీకు కలుగుతాది. ప్రభు తీసుకొచ్చిన నీళ్లు పాప క్షమాపణ కొరకు ఉపయోగించాడు. రెండవది, ప్రభు ఎందుకు నీళ్లు తీసుకొచ్చాడు? వారు పస్కా పండుగను ఆచరించిన తర్వాత 7వ దినమున వాళ్ళందరూ కూడా, యాజకులు, లేవీయులు, భక్తులందరూ కూడా ఆ యెరూషలేము వీధుల్లో పాటలు పాడుకుంటూ యెరూషలేము అవతలున్న సిలోయము అనే కోనేటి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆ కోనేటి నీళ్లను త్రాగుతూ అంటారు, మా పితరుల దేవుడైన యెహోవా, మా పితరులు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు ఎడారిలో వారు దప్పికగొంటే బండలో నుండి మీరు నీటిని రప్పించి వారి దాహాన్ని తీర్చారు. మేము ఈ సిలోయమనే కోనేటి నీళ్లు త్రాగుతూ ఉన్నాం, మా ఆత్మీయ దాహాన్ని తీర్చండి అని ప్రార్థన చేసేవాడు. అయితే ఆ రోజున సిలోయం అనే కోనేటిలో నీళ్లు లేవు. అందుకని అందరూ ఆశ్చర్యపోయారు. నీళ్లు తాగవలసిన ఆ కోనేటిలో నీళ్లు కనిపించలేరు. ఆ ప్రక్కనే ప్రభుల వారు నిలబడి, మీలో ఎవడైనా దప్పికగుంటే నా దగ్గరికి రండి, నేను మీకు నీళ్ళు ఇస్తానని ప్రభుల వారు చెప్పారు. దయచేసి గమనించాలి, అక్కడ సిలోయం అనే కోనేటిలో నీళ్లు లేవు. ప్రభుల వారు ఆ ప్రక్కనే నిలబడి, నా దగ్గరికి రండి, నీళ్ళు ఇస్తానని చెప్పాడు. ఆయన ఇచ్చే నీళ్ళు ఏమిటి అంటే, ఒక సందర్భంలో ప్రభు చెప్పిన మాట, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉన్నారు. నేను పరలోకపు తండ్రిని, నన్ను రొట్టెని అడిగితే రాతినిస్తానా, చేపను అడిగితే పామునిస్తానా? నన్ను అడుగు వారికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మని ఇస్తాను అని చెప్పాడు. ప్రభు ఇచ్చేటటువంటి నీళ్ళు ఏమిటంటే పరిశుద్ధాత్మ. ప్రభు ఇచ్చే నీళ్ళు ఏమిటంటే పరిశుద్ధాత్మ. మరి వారు సిలోయమనే కోనేటికి వెళ్ళి అక్కడ నీళ్ళు ఎందుకు త్రాగాలి? సిలోయము అను మాటకు అర్థం ఏమిటంటే పంపబడిన వాడు అని అర్థం. వాస్తవానికి ఆ ప్రజలు పంపబడిన వాడు ఇచ్చు నీళ్లు త్రాగాలి. పంపబడిన వాడు యేసయ్య. ఆయన ఇచ్చే నీళ్లు పరిశుద్ధాత్మ.
అయితే వీళ్ళు సిలోయము కోనేటి నీళ్లు త్రాగుతూ ఉన్నారు. సిలోయము కోనేరు త్రవ్వింది, మనుషులు త్రవ్వారు ఆ కోనేటిని. అందులో నీళ్లు తాగితే ప్రయోజనం లేదు. అందులో నీళ్లు త్రాగడం ఆచారం. యేసు ప్రభులు వారిచ్చిన నీళ్లు త్రాగడం ఆత్మీయత. పంపబడిన వాడు కోనేటి ప్రక్కనున్నాడు, త్రవ్వబడిన కోనేరు సిలోయము. దేవుని పిల్లలు మీకు చెప్తున్న ఎన్నో ఆచారాలు మనం పాటిస్తూ ఉంటాము. ఆచార సంబంధమైన భక్తి ఒకనాటికి భక్తిగా, ఆత్మ సంబంధమైన భక్తి చాలా ప్రాముఖ్యం. నా మాటలు అర్థం అవుతుంటే ఒకసారి హల్లెలూయా చెప్దాం. చాలా మంది నిద్రావస్థలో ఉన్నారు, పొద్దున సద్యన్నం వచ్చినట్టు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొంచెం. వెరీ గుడ్. దేవుని పిల్లలు మీరు తిని రావడం తప్పు లేదు, తోగడమే తప్పు. దయచేసి వినాలి. మీరు ఎప్పుడైనా బస్సులో నిద్రపోతే డ్రైవర్ ఆపి, అక్క ఏడ దిగలను నువ్వు అని అడుగుతాడా? రై రై అని వెళ్ళిపోతాడు. స్టేషన్ దాటిన తర్వాత నువ్వు మా ఊరు వెళ్ళిపోయిందంటే అంటాడు, మొద్దు మొహం దాన, ఎవడే నేను నిద్రపోమనింది అని చండాలం తిట్లు తిడతాడు. దేవుని మందిరంలో కూడా నిద్రపోవడు. నిద్రపోతే వాక్యాలు బైపాస్లో వెళ్ళిపోతూ ఉంటాయి. వాక్యాలు ఎట్లా పోతూ ఉంటాయి? బైపాస్లో. మీ ఊర్లో ఇప్పుడు బస్సులు రావు, బైపాస్లో పోతూ ఉంటాయి. అట్లా వాక్యాలు మీ మీద బైపాస్లో వెళ్ళిపోతాయి. బైపాస్లో వెళ్ళిపోతే మీకేం అర్థమవుతుంది? నన్ను చూస్తానే ఉంటారు గుడ్లగోబల్లాగా. వాక్యమేమో బైపాస్లో వెళ్ళిపోతూ ఉంటాయి. దయచేసి గమనించాలి. ప్రతి బస్సు బస్ స్టాండ్లోకి వచ్చి దిగే వాళ్ళని దింపి ఎక్కే వాళ్ళని ఎక్కించుకొని పోవాలి. అవునా కాదా తమ్ముడు? కొయ్యరు తమ్ముడు, అవునా కాదా? నువ్వేం స్పెషల్గా ఆడవాళ్ళతో చేరినావు? దయచేసి గమనించాల్సింది. నిన్నటి నుండి చూస్తా ఉన్నా, మొన్నటి నుండి నువ్వే వాళ్ళతో భలే ఉన్నావు. వెరీ గుడ్. నువ్వేనా అనుకుంటా కొయ్యరు లేడారు లేదా? పాడాలని ఆశ, అంతే కదా? పాడుకో. ఆయన విజయ్ గారు ఉన్నావా? ఆకిలి కన్నా వెళ్ళిపోయినాడు, ఏ పని అని మావాడు. వినండి, బస్ స్టాండ్లోకి వస్తే దిగేవాళ్ళు దిగుతారు, ఎక్కేవాళ్ళు మాట్లాడాలి. మీరు బస్ స్టాండ్లోకి వస్తే కొన్ని రోజులు బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు నాకు. దయచేసి అట్లే చేయండి. దిగేవాళ్ళు దిగుతారు, దిక్కపోయినా వాళ్ళు అడుగుతారు గుడిసారిపల్లి అంటారు. నిద్రపోయేది కూడా ఉలికి పళ్ళేసి జల్లు దుడుచుకొని బ్యాగ్ ఎత్తుకొని దిగుతారు. అవునా కాదా? మా ఊరు వచ్చేసిందే, అరుచుకున్నామంటే వెళ్ళిపోయింది నాడు. బస్ స్టాండ్లోకి బస్సు వచ్చినప్పుడు దిగే వాళ్ళు దిగుతారంటే, వాక్యం నీ లోపలికి వస్తే దిగే వాళ్ళు దిగుతారంటే దింపాల్సిన పాపాలు, విడిచిపెట్టాల్సిన పాపాలన్నీ విడిచిపెట్టేస్తావు. ఎక్కాల్సిన ప్యాసింజర్లు అంటే రావలసిన వాక్యం అంతా తీసుకొని వెళ్తావు. అసలు బస్ స్టాండ్లకే రాకపోతే బస్సు వాక్యాలు అసలు నీ లోపలికే రాకపోతే ఎట్లా దిగుతాయి పాపాలు? దిగం. ఎట్లుండేటివట్లే స్టాక్ ఉంటాయి, సీల్ వేసుకొని ఉన్నట్టు ఉంటాయి. దేవుని బిడ్డలండి మీరు. దినదినము మార్పు రావాలండి. చూడండి, మీరు ఎంతో ఈ చర్చిని మార్పు చేసినారు. పైన చూస్తే చాలా ముచ్చటగా ఉంది, లోపలికి వచ్చి చూస్తే చాలా భయం అయింది నాకు. ఇదే ఎర్ర రంగు ఎట్లా పూసేసినారు స్వామి, ఏడ దొరికింది ఎరికి వెళ్ళరంగని నాకు అనిపించింది. ఇదంతా సౌండ్ ప్రూఫ్ అనుకుంటా. దీంట్లో సౌండ్ ప్రూఫ్ ఏంది? ఆయన డబ్బులని దానికి తగిలించకపోతే అన్ని కిటికీలే తలుపులే, ఏమి సౌండ్ ప్రూఫ్ ప్రైజ్ ద లార్డ్ అట్లా పోయి అరిస్తేనే తప్ప ఏముండదు. అనవసరంగా డబ్బులన్నీ తగలగట్టినారు. దీనికి అవసరం లేదు. మీకు ఏదైనా అవసరం లేదనుకుంటే నాకు ఇచ్చేయండి, నేను అతిపోయి మా ప్రేయర్ టవర్లో వేసుకుంటాను. ఇస్తారా తమ్ముడు?
అంత ఉదారత మాకు లేదురా బాబు, నువ్వే ఇచ్చిపో అనే రకాలు మీరు. ఓకే, దయచేసి గమనించాల్సింది. విజయ్ కూతురు వాళ్ళ ఇంటి ఆయనకు చెప్తాంది మనం ఇద్దామా అని. వాళ్ళ హైదరాబాదు ఆడ మా చర్చి ఉందమ్మా, అక్కడికి వచ్చేవాడి. సరేనా సరేనా వగరన్నా సరే అంటారేమో చూడు. సరేనా సరేనా. ఆ విజయ్ కూతురు అయితే ఓయమ్మో నిజంగానే ఏదో పట్టుకుపోయేటట్టు ఉండాలి మనిషి దాన్ని. ఎవరైనా రాలుతారు కానీ మా ఈతాకులు రాలుతాయా తల్లి? సిఎస్ఐ వాళ్ళందరూ ఈతాకులే, అవి రాలే ప్రసక్తే లేదు. ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళు రాలుతారు. అమ్మగారి వైపు చూస్తేనే అర్థమవుతుంది ఎంత దీనంగా పెట్టుకోందో చూడు మగం. దయచేసి గమనించాల్సింది. ఆర్కెస్ట్రా తమ్ముడు నవ్వేస్తా ఉన్నాడు, మా సంగతి ఇప్పుడు తెలిసింది నీకునని. పాపాత్ములారా, దయచేసి మంచిగా కానుకలు ఏంట్రా అమ్మగారికి. తిత్తిలో వేసేవి చర్చికి పోతాయి, అమ్మగారికి పర్సనల్గా ఇవ్వండి. మీ ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వండి, ప్రార్థనకి పిలవండి, ఇవ్వండి. మీకు ఆశీర్వాదం. మీకేమి నోరు తిరగతాదేమో చూడు. ఈ పైరోలు ఆశీర్వాదం మూతి సాతి చెప్తా ఉన్నారు. చెప్పు మా కొడక, చెప్పు. తగ్గిపోతుంది ఆశీర్వాదం. రాత్రికి అట్లా కురిపించండి స్వామి, సరేనా? మీ పుణ్యమానని 60,000 బాక్స్ కాల్చి పంపించేసింది మాకు. అయ్యా విజయ్ గారు 30,000 అన్నా ఇవ్వండి, సరేనా? రాళ్ళు దేతాకు ర్యాలీ సావదు. మా కూడా నవ్వుకుంటా ఉన్నాడు ఇట్లా అట్లా చూసి. భలే వాళ్ళు మీరు. ఓకే, నా సమస్య నీ దగ్గర డబ్బులు తీసుకోవాలని కాదు, ఇంకో బాక్స్ కాలిపోయినా పర్వాలేదు. మీరు మారాలా, మీరు మార్పు చెందాలా. ఆ మార్పు ఈడ ఒక్క మనిషి మార్పు చెందితే ఆ కృపగల దేవుడు నాకేదో ఒక మార్గాన్ని చూపెట్టి నాకు సహాయం చేస్తాడు. లేకపోతే ఈ స్థలంలో నేను పడ్డ ప్రయాస, మా బిడ్డలు పడ్డ ప్రయాసం వ్యర్థం కాకూడదు. నా నమ్మకం మీరు మారాలి. హల్లెలూయా. ఆచార సంబంధమైన భక్తిని వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన భక్తిని ప్రారంభించాలని ఎన్నో ఆచారాలు మనకు ఉన్నాయి. బైబిల్లో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చెప్తాడు, మీరు మీ పితరుల పారంపర్య ఆచారము చొప్పున జీవించుతున్నారు గనుక మీ పెదవులు నాకు సమీపం, మీ హృదయం నాకు దూరంగా ఉంది అని అంటాడు. ఆచార సంబంధమైన భక్తి, ఒక మనిషి పెదవులు దేవునికి దగ్గరగా ఉంటాయి, వాని హృదయం దేవునికి చాలా దూరంగా ఉంటుంది. ఆత్మ సంబంధమైన భక్తి దేవునికి తన హృదయాన్ని దగ్గరగా తీసుకెళ్తాడు. కాబట్టి ప్రభువు చెప్పిన మాట, మీలో ఎవడైనా దప్పికగా ఉంటే నా దగ్గరికి రండి, నేను మీకు నీళ్ళు ఇస్తానని చెప్పాడు. సిలోయము కోనేటి నీళ్లు ఎన్ని త్రాగినా అది ఆచారమే. నేను ఇచ్చే నీళ్లు త్రాగితే దప్పిక గొనరని ప్రభు సెలవిచ్చాడు. మూడవది, ప్రభు ఇంకా తాను తీసుకొచ్చిన నీళ్లు ఎక్కడ ఖర్చు చేశాడు? అది ఆఖరి రాత్రి శిష్యులు అందరూ కూర్చున్నారు. ప్రభులు వారు రొట్టె ఎత్తుకొని విరిచి, ఇది నా శరీరం, దీన్ని భుజించున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ద్రాక్షరసపు పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, దీన్ని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుడి అని చెప్పారు. వారు భుజించారు, వారు సేవించారు. యేసయ్య లేచి నడుంపు రుమాలు కట్టుకొని ఓ పాత్రలో నీళ్లు తీసి ప్రతి వారి పాదాలు కడుగుతూ వచ్చాడు. పేతురు అన్నాడు, ప్రభువా, దయచేసి నా పాదాలు కడగండి అని. పేతురు, నేను కడగకపోతే నాతో నీకు పాలు పంపులు ఉండవయ్యా అని చెప్తే, దయచేసి నా కాళ్ళే కాదు
నా చేతులు కడగండి, నా శిరస్సును కూడా కడగండి అని చెప్పాడు. ప్రభువు తీసుకొచ్చిన నీళ్లు పోయాయి. పాదాలు ఎందుకు కడగాలి? నన్ను గమనించాల్సింది. శిరస్సు కడగచ్చు కదా, చేతులు కడగచ్చు కదా, పాదాలు ఎందుకు కడగాలి? ప్రభుతో పాటు ఉన్న శిష్యుల పాదాలు కడగటానికి గల కారణం, మీరు ప్రతిరోజు కూడా ఇంటికి వెళ్తానే చేతులు కడుక్కుంటారు, ముఖం కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కుంటారు. అయితే మీ పాదాలలో ఏముందో ఎవరికీ తెలియదు. మీ పాదాలలో ఎంత మైలుందో ఎవరికీ తెలియదు. దాని అర్థం, పాదాల క్రింద ఉన్న మైల నీ రహస్య పాపాలకు గుర్తు. దయచేసి నీ రహస్య పాపాలకు గుర్తు. చాలా మంది జీవితాలను పైకి బాగా కనిపించవచ్చు, అయితే లోపల ఎన్నో రహస్య పాపాలు ఉంటాయి. దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, ఆ మధ్యన దరిదాపు ఒక 10-12 సంవత్సరాల క్రిందట ఒక భార్య భర్త ఇద్దరు కూడా బాగా కష్టపడి సంపాదించేవా. అతనికి ఓ స్నేహితుడు ఉండేవాడు. అతని ఇంటికి వస్తూ పోతూ ఆయన భార్యతో అక్రమమైన సంబంధాన్ని పెట్టుకున్న ఆ భార్య ఆ వ్యక్తితో అక్రమమైన సంబంధాన్ని పెట్టుకొని వాడు చెప్పిన మాయమాటలు విని మనము వీడుంటే సుఖంగా బ్రతకలేమని చెప్పి ఆ భర్తను చంపేశారు. చంపి ఇంట్లోనే పాతి పెట్టేశారు. అందరూ అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళాడు ఈనానని. ఆమె అంటుంది, వేరే ఊరు వెళ్ళాడు, ఇంకా రాలేదు, వేరే ఊరు వెళ్ళాడు, ఇంకా రాలేదని. అయితే వాళ్ళది వ్యాపారం. ఆ వ్యాపారపు లావాదేవీలు ఈమెకు తెలియదు. అసలైన ఇంకొకడు అక్రమస్తుడు అందులో దూరి దాని విషయంలో ఏదో సొంత వ్యక్తిలాగా వ్యవహరించడం ద్వారా కొందరికి సందేహం వచ్చి వాళ్ళని గట్టిగా మందలిస్తే ఆఖరి సత్యం బయటపడ్డది. ఆమెకి 2 పిల్లలు. ఆమెతో కలిసి చంపిన వాడు 2 జైలు పాలైపోయారు. అసలైన భర్త చనిపోయాడు. వ్యాపారం పాడైపోయారు. ఆ 2 పిల్లలు అనాథలైపోయారు. రహస్య పాపాలు జీవితాలని రీతిగా నాశనం చేస్తూ ఉంటాయి. ప్రభులు వారు ఎందుకు ఆయన పాదాలను కడిగాడంటే, ఆయనను వెంబడించే బిడ్డల్లో బయట కనిపించే పాపాలే కాదు, రహస్య పాపాలు కూడా ఉండకూడదని. ఈ ఉదయకాలమందు ఆయన సన్నిధానంలో కూర్చున్న మీకు నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా అందరికీ కనిపించే పాపాలు, నీ లోపల ఉన్న రహస్య పాపాలు అన్నింటినీ కడుక్కొని ప్రభు ఎదుట నిలబడటానికి ప్రయత్నము చేయాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ప్రభులు వారు తీసుకొచ్చిన నీళ్లు అయిపోయాయి. 1, పాపాన్ని కడగటానికి. 2, ఆచార సంబంధమైన భక్తిని కడిగివేయటానికి. 3వది, వ్యక్తిలో ఉన్న రహస్య పాపాలు కడగటానికి. ప్రభు దగ్గర ఇప్పుడు నీళ్లు లేవు. ఆయన తీసుకొచ్చిన నీళ్లు ఖర్చు చేసేసారు. యేసయ్యని తీసుకెళ్ళి సిలువ వేశారు. సిలువలో ఉన్న యేసయ్య మాట్లాడిన మాటల్లో 1, నేను దప్పిగొనుచున్నాను అని చెప్పాడు. వెంటనే అక్కడున్న రాణువారు చేదైన ద్రాక్ష రసాన్ని చెరకుతో ముంచి ఆయన నోటికి అందించారు. ప్రియులారా, గమనించాలి, దప్పిక గొన్నది ఆ మధ్యాహ్నము ఎండవేళ అనిక లేక 9 గంటల నుండి ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు అనిక. రాత్రంతా అటు ఇటు న్యాయ తీర్పు కొరకు తిప్పారు అనేక. ప్రభు దప్పికొన్నది దేనికంటే, తన కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రజలను పూరించి, నేను చనిపోయింది మీకోసమే, అయితే మీరింకా పాపంలోనే ఉన్నారు. ఆయన చెప్పిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనక క్షమించమని చెప్పారు. తను పొడిచిన వారు, తను హేళన చేసిన వారు, ముఖం మీద ఉమ్మి వేసిన వారు,
వీని సిలువ వేయుడి, సిలువ వేయుడని గట్టిగా నినాదాలు చేసిన వారు, దేవదూషణ చేశాడని చెప్పిన వారు, వీడు యూదులకు రాజంట అని చెప్పిన వారు ఎందరో ఆయన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. అందుకే ఆయన అంటాడు, నేను దప్పిగొనుచున్నాను, మీ పాపపు రక్తాన్ని నాకిస్తే నేను త్రాగి సిలువలో నేను కారుస్తున్న రక్తాన్ని మీకు ఇస్తాను. నేను దప్పిగొనుచున్నది ఈ శరీర సంబంధమైన దప్పిక కాదు, మీ అందరి కొరకు నేను దప్పిక కొంటున్నానని ప్రభులు వారు సెలవిచ్చారు. రాత్రి ఉదయకాలం మందు ప్రభు పిల్లలు మీ ఎదురుగా 2 సిలువలు ఉన్నాయి, ఒకసారి చూడండి. ప్రభుల వారు దానిలో వేలాడుతూ నిన్ను అడుగుతున్న మాట, నేను దప్పిగొనుచున్నా అంటే నీవింకా పాపంలోనే ఉన్నా, నీ పాపపు రక్తాన్ని నాకు ఇస్తే నేను త్రాగి నా పరిశుద్ధమైన రక్తాన్ని నీకు ఇస్తాను, నిన్ను పరిశుద్ధినిగా చేస్తాను, పరిశుద్ధురాలిగా చేస్తానని ప్రభులు వారు చెప్తూ ఉన్నారు. ఈ మధ్యాహ్న సమయం అది కృపగల దేవుని యొక్క ఆలోచన మీరు ఎరిగితే ప్రభు దగ్గర అడగండి, తండ్రి నాలో ఉన్న ఈ పాపపు రక్తాన్ని మీకు ఇస్తానయ్యా, మీ పరిశుద్ధమైన రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను ఈ రోజున పవిత్రపరచబడి వెళ్ళాలి, నా జీవితంలో ఈ గొప్ప మార్పు కలగాలని ప్రభులు వారిని అడుగుదాము. అందుకు ప్రభులు వారు దప్పికొనుచున్నాము అని చెప్పాడు. ప్రియులరా, 4 విషయాలు చెప్పాను. నీవు పరలోకానికి వెళ్ళటానికి సమరయ స్త్రీలాగా పాపం విషయంలో సత్యమే చెప్పాలి. దయచేసి 2వది, ఆచార సంబంధమైన భక్తి కాకుండా ఆత్మ సంబంధమైన భక్తిని పాటించాలి. 3వది, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మన రహస్య పాపాలన్నీ కూడా కడగబడాలి. 4వది, ఆఖరి మాట, ఇక్కడున్న ప్రతి బిడ్డ సిలువను చూస్తూ అడగాలి, తండ్రి నా కోసమే మీరు దప్పికగా ఉంటున్నా, నా ప్రతి పాపాన్ని మీకు నేను ఇస్తున్నా, నా పాపపు రక్తాన్ని తీసుకొని మీ పరిశుద్ధమైన రక్తాన్ని నాకు దయచేయమని ప్రభులు వారిని అడగాలి. బైబిల్ ఏమంటాదో తెలుసా? ఈ 4 విషయాలు నీళ్ళ కొండ మోసుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఆయనకు ఎదురు పడినప్పుడు వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూసి, నేను నా శిష్యులతో కూడా పస్కాని భుజించుటకు నా విడిది గది ఎక్కడ అని అడగమన్నాడు. నా విడిది గది ఎక్కడ? ఈ 4 కార్యాలు ఏ బిడ్డ జీవితంలో జరుగుతుందో వారు విడిది గదిలోకి వచ్చినట్లే. మీలో చాలా మంది వివాహమైన వారు ఉన్నారు. పెళ్లికి ముందు పెళ్లి కుమార్తె భర్త ఇంటికి వస్తే పెళ్లి కుమార్తె ఇంటి వారికి ఒక గది ఇస్తారు. దాన్ని ఏమంటారంటే విడిది గది అని అంటారు. పెళ్లి కుమారుడైన యేసు ప్రభులు వారు నిన్ను ఈ విడిది గదిలో దాకా తీసుకొచ్చారు. ఈ సంఘం విడిది గది. నువ్వెంత భాగ్యవంతురాలివో, నువ్వెంత భాగ్యవంతుడివో విడిది గదిలోకి వచ్చావు. ఈ విడిది గదిలో అందరూ పెళ్లి కుమార్తెలు కారు, ఒక్కరే పెళ్లి కుమార్తె. మిగిలిన వారందరూ వారి తల్లి, వారి తండ్రి, వాడి తమ్ముడు, అక్క, చెల్లి, పిన్ని, అత్త, బంధువులు. పెళ్లి కుమార్తె ఒక్కతే. దయచేసి గమనించాలి, ఈ విడిది గదిలో ఎవరు పెళ్లి కుమార్తె? ఒకటి. ఏ తల్లి ఏ బిడ్డ పాపం విడిచిపెడతాడో, ఏ బిడ్డలు ఆచార సంబంధమైన భక్తిని వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన భక్తిని పాటిస్తారు, ఏ బిడ్డ రహస్య పాపాలు వదిలిపెడతారు, ఏ బిడ్డ సెలవులో ఉన్న క్రీస్తు ప్రభుల వారిని చూసి ఆయన దాహాన్ని తీరుస్తారు,
ఈ పాపపు రక్తాన్ని మీకు ఇస్తాను, మీ పరిశుద్ధమైన రక్తాన్ని నాకు దయచేయమని పశ్చాత్తాపడతారు. ఆ బిడ్డే పెళ్లి కుమార్తె ఉందో మనకు తెలియదు, మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఒక్క విషయం వాస్తవం, విడిది గదిలోకి వచ్చేసాం. ఈ విడిది గదిలో పెళ్లి కుమార్తె ఒక్కతే, పెళ్లి కుమార్తె ఒక్కతే. ఈ శ్రేష్టమైన గుణ లక్షణాలు ఏ బిడ్డ కలిగి ఉంటుందో ఆమె పెళ్లి కుమార్తె. సార్, ఎన్ని సంవత్సరాల నుండి నేను ఈ సంఘంలో ఉన్నాను అంటే పెళ్లి కుమార్తె ఒక్కతే. దయచేసి వినాలి, విడిది గదిలో ఎంతసేపు ఉంటుంది పెళ్లి కుమార్తె? పెళ్లి సమయం వరకు ఉంటారు, రాత్రి గడిచిపోతారు. ఉదయాన్నే ఆమెని చక్కగా అలంకరిస్తారు. అలంకరించిన తర్వాత పెళ్లి కుమారుని దగ్గరికి తీసుకెళ్తారు. పెళ్లి కొద్దిసేపే జరుగుతుంది. ఆ కొద్దిసేపు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అందరికంటే చక్కగా అలంకరించబడి ఉంటారు, చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఈరోజు నా ప్రభు పిల్లలుగా మీరు ఆత్మీయ అలంకారాలు మీకు అవసరం. బాహ్య సంబంధమైన అలంకారాలు కాకుండా ఆత్మ సంబంధమైన అలంకారాలు అవసరం. మీలో ప్రార్థనా జీవితము ఉండాలి, మీరు ఉపవసించే బిడ్డలుగా ఉండాలి, మీలో పరిశుద్ధత కనిపించాలి, మీరు అనేకులకి సువార్త ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. పెళ్లి చేసుకునే ఆ స్త్రీ పెళ్లి చేసుకునే భర్తను గురించి చాలా గొప్పగా చెప్తారు. మా ఇంటి ఆయన అక్కడ పని చేస్తాడు, ఇక్కడ పని చేస్తాడు, మా ఇంటి ఆయనకి కారు ఉంది, బంగళా ఉంది అని ఎన్నెన్నో చెప్తారు. సంఘంలో ఉండే నీవు నిజంగా క్రీస్తు ప్రభుల వారి భార్య ఆ స్థితిలోకి వస్తే యేసయ్యని గురించి చెప్పకుండా మానుకోలేవు. యేసయ్యని గురించి చాలా గొప్పగా చెప్తావు. ఈ మధ్యాహ్న సమయం సర్వోన్నతుడైన దేవుని పాదాల చెంత మీ అందరినీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ బ్రతిమలాడుకుంటున్నా. దయచేసి మానండి, దయచేసి మానండి. దేనికో చూసి భయపడేది కాదు, వారు చనిపోయారు వీరు చనిపోయారని భయపడేది కాదు. నేను చనిపోకుండా చూసుకోవాలి, ఆత్మీయంగా నేను చనిపోకుండా చూసుకోవాలి. ప్రభులు వారు మీ గ్రామాన్ని ప్రేమించి మీ ఎదుటికి వాక్య స్వరూపిగా వచ్చి ప్రభులు వారు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నీవు విడిది గదిలోకి వచ్చావు. ఈ సంఘం ఒక విడిది గది, ఇంకొక సంఘం ఒక విడిది గది. సంఘంలో కూర్చున్న ప్రతి బిడ్డ విడిది గదిలోనే ఉన్నా. అయితే నీవు పెళ్లి కుమార్తెవా, పెళ్లి కుమార్తె బంధువువా? ఆలోచించాలి. పెళ్లి కుమార్తె కాబట్టానికి 4 విషయాలు చెప్పాను, ఇవి నీ జీవితంలో జరగాలి. అక్కడ ఇంటి యజమాని అంటున్నాడు, విడిది గది ఎక్కడ అని అడిగితే అతడు సామగ్రితో సిద్ధపరిచిన గొప్ప మేడగది మీకు చూపిస్తాడు, అక్కడ నా కొరకు పస్కాని ఏర్పాటు చేయమని చెప్పాడు. సామగ్రితో ఉన్న గొప్ప మేడగది అంటే దాని అర్థం ఈ విడిది గదిలో నుండి పెళ్లి కుమారుడు గొప్ప మేడగది మధ్య ఆకాశంలోకి మనల్ని తీసుకెళ్తాడు. సామాగ్రితో ఉన్న గొప్ప మేడగది, పరలోకపు వాతావరణం ఆ స్థలంలో, పరలోకంలో వాతావరణం, పరలోకం నుండి ఆ ప్రభులు మన పితరులు అందరూ ఆ స్థలములో కలుసుకుంటారు. ఎంత గొప్ప భాగ్యం! మీరు ఆ మేడగదికి దగ్గరలోకి వచ్చేశారు. ఈ విడిది గదిలో నుండి సమస్త సామాగ్రితో ఉన్న మేడగదిలోకి వెళ్ళటానికి వచ్చారు. ఎంత తొందరగా మీరు మారితే అంత మంచిది. ఎంత తొందరగా పెళ్లి కుమారుని కలుసుకుంటే అంత మంచిది. ఎంత తొందరగా పెళ్లి కుమార్తెగా మీరు మార్పు చెందితే అంత మంచిది. యేసు ప్రభు రాబోతూ ఉన్నారు.
ప్రభు యొక్క రాకడకు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన రాకడకు సూచనలు కనిపించేటప్పుడు దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఏదో తింటూ తాగుతూ ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, అవి ఇవి లోక సంబంధమైనవి చూసుకుంటూ దేవుని తిరస్కరించద్దు, దేవుణ్ణి దూరం చేసుకోకు. ఈరోజే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. అందరూ ఆయన పాదాల చెంత ఒకసారి మోకరిద్దాం. మోకరించి, ప్రభా మీరెంతో గొప్ప దేవుడయ్యా, ఈ సంఘంలో నన్ను పెళ్లి కుమార్తెగా చేయండి. నన్ను పెళ్లి కుమార్తెగా చేయటానికి నా విషయంలో కృప చూపెట్టండి. సమరీయ స్త్రీ వలె నాలో కూడా ఎన్నో పాపాలు ఉన్నాయి, అవన్నీ విడిచిపెడతాను స్వామి, అవన్నీ విడిచిపెడతాను. రెండవది, నా రహస్య పాపాలన్నీ ఈరోజే కడిగి వేసుకుంటాను. నా ఆచార సంబంధమైన భక్తి కూడా వదిలిపెట్టేస్తాను. చెడిపోయిన నా పాపపు రక్తాన్ని మీకు ఇచ్చేస్తాను తండ్రి. సిలువలో మీరు కార్చిన ప్రశస్తమైన రక్తాన్ని నాకు ఇవ్వండి, దయచేసి నాకు ఇవ్వండి ప్రభువా. నేను విడిది గదిలో పెళ్లి కుమార్తె బంధువుగా కాదు, పెళ్లి కుమార్తె కావాలి స్వామి. జీసస్, గ్లోరీ 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 గ్లోరీ, హల్లెలూయా. దయచేసి ప్రతి బిడ్డ నోరు తెరిచి మొరపెడదాం. నాకు తెలుసు మీ హృదయాల్లో ఒక పశ్చాత్తాపం ప్రారంభమైందని. నాకు తెలుసు మీ హృదయంలో దైవ భీతి ప్రారంభమయ్యాదని. అయ్యో, విడిది గదిలో దాకా వచ్చి నేను పెళ్లి కుమార్తె కాకపోతే పెళ్ళి అయిన తరువాత పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడితో పాటు వెళ్ళిపోతారు. బంధువులందరూ తిరిగి వారి వారి ఇండ్లకి వెళ్ళిపోతారు. నా పరిస్థితి ఆ రీతిగా ఉండకూడదు. యేసయ్య అనే పెళ్లి కుమారునితో పాటు ఈ విడిది గదిలో నుండి సమస్త సామాగ్రితో ఉన్న మేడ గది అయినా మధ్య ఆకాశంలోకి నేను వెళ్ళాలి. నా జీవితాన్ని మార్చమని ప్రభుల వారిని వేడుకుందాం. నా జీవితాన్ని మార్చమని ప్రభుల వారిని వేడుకుందాం. హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ. నోరు తెరిచి ప్రార్థిస్తాను. దేవుడిచ్చిన అవకాశం ఇది. వారిని వీరిని చూడకండి, ప్రభు వైపు చూడండి. ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నాం, ఎన్నో అవకాశాలు కారుదన్నుకున్నాం. ప్రభువే నీ దగ్గరికి వచ్చి మాట్లాడిన దినాలు లెక్కలేనన్ని. ఏ రోజు కూడా ప్రభుల వారు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారి, ఈ రోజైనా, నా కుమారుడా, ఈ రోజైనా నీ పాపాన్ని విడిచిపెట్టవా నాయనా? నీ రహస్య పాపాలు విడిచిపెట్టవా? దయచేసి నీ పాపపు రక్తాన్ని నాకు ఇస్తే నా దప్పిక తీరుతాది. నేను నా పరిశుద్ధమైన రక్తాన్ని ఇస్తాను, నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఈ రోజైనా పెళ్లి కుమార్తెగా మార్చబడి వెళ్ళు కుమారుడా, పెళ్లి కుమార్తెగా మార్చబడి వెళ్ళమా. ఈ రోజైనా దయచేసి నోరు తెరువు తల్లి. నోరు తెరిచి మహిమగల దేవుని పాదాల చెంత మరపెట్టు. నీ నోరు తెరువు. నేను దాన్ని బాగా నింపేదనని ప్రభులు వారు సెలవిచ్చారు. నోరు తెరువు. యేసయ్యా, యేసయ్యా. మన నోరు ఇంకా తెరవలేదంటే ఎంత కఠినమో మన హృదయం, ఎంత కఠినమో మన హృదయం. పాపం మన హృదయాన్ని ఎంత కటువుగా మార్చేశారు. దయచేసి నోరు తెరిచి అడగండి. జీసస్, హల్లెలూయా, గ్లోరీ 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 గ్లోరీ
పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. అందరం పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. రండి ప్రభువా, పరిశుద్ధాత్మా మీకే. అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా జీసస్. హల్లెలూయా శమలరకరుబా జీసస్ తండ్రి. హల్లెలూయా జీసస్. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. ప్రభుని తృణీకరించద్దు. వాక్య స్వరూపైన దేవుడు నీ దగ్గరికి వచ్చి మాట్లాడాడు. కుమారి, నా కుమారుడా, విడిది గదిలోకి వచ్చావు నాయన. ఇక్కడ పెళ్లి కుమార్తెగా మార్చబడి వెళ్ళాలి, అంతేకాని బంధువురాలుగా వెళ్ళద్దు. ప్రభు చెప్పిన మాట. సజీవుడైన తండ్రి, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నేను నిష్ప్రయోజకుడైన దాసుడను, నేను ఎరుగుదును తండ్రి. మీ బిడ్డల కొరకు నేను చేయగలిగింది ఏమి లేదు. ఏ సహోదరుడు తన సహోదరుని విమోచించలేడని మీ వాక్యము సెలవిస్తారు. రక్షణ అయినా, విమోచన అయినా, పరిశుద్ధత అయినా మీరే దయచేయాలి. నా నమ్మకం, ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా మీ మాటలు విన్నారు స్వామి. వారిలో మీరు కలిగించిన పాప భీతి, దైవ భీతిని బట్టి స్తోత్రాలు. ఆ పరిపూర్ణమైన పశ్చాత్తాపం ప్రతి వారిలో కూడా మీరు కలిగించండి. ఈ సంఘ పెద్దల్ని, ఈ సంఘంలో పాటలు పాడుతున్న బిడ్డల్ని దయచేసి మీరు అభిషేకించండి. మీ బిడ్డలు ప్రభ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. సంఘ పెద్దలు కూడా బాధ్యత కలిగి మీ పరిచర్య చేయటానికి, సంఘాన్ని పెళ్లి కుమార్తెగా వారు సరిచేయుటకు బిడ్డలకు నేర్పించాలి. సంఘాన్ని నడిపిస్తున్న అమ్మగారిని కూడా దీవించండి స్వామి. నీ కుమార్తె పైన మీరిచ్చిన అభిషేకం కొరకు స్తోత్రం. మీ బిడ్డకిచ్చిన ప్రతిష్ట, మీ బిడ్డకిచ్చిన సమర్పణ అన్నింటిని బట్టి స్తోత్రం. మీ బిడ్డల కొరకు తాను ఏం చేయాలో అవన్నీ చేయటానికి కృప దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. రాత్రి మీ దాసుడు నిలబడబోతుండగా అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టండి. మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చున్నాను.